ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో 50 రోజులకు పైగా సమ్మె చేసి 38 మంది కార్మికులు చనిపోయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. ఇప్పుడు కేవలం 3 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమ 32 డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రత్యేకంగా కృషి చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ రామ్మోహన్ పొన్నం గారి నాయకత్వం అట్లా అనకే మట్టి అది వాళ్ళు ఏమనుకుంటున్నారు. రాహుల్ రెడ్డి మూడు రోజులుగా సమ్మె చేస్తున్న సందర్భంగా 3 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మమ్మల్ని ఆలోచించి మాకు తొందరగా నిర్ణయం తీసుకున్నందుకు వారికి ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కృతజ్ఞతలు ఆర్టీసీ తరఫున తెలుపుతూ, గత ప్రభుత్వం 35 రోజుల వరకు సమ్మె చేసిన 50 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, గౌరవనీయులు మంత్రివర్యులు హుస్నాబాద్ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, హుస్నాబాద్ జేఏసీ పక్షాన హుస్నాబాద్ ఆర్టీసీ నాయకులకు మా కార్మిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వం చేస్తున్న తరుణంలో 55 రోజుల సమ్మెలో 38 మంది చనిపోవడం జరిగింది. మరి 55 రోజుల సమ్మెలో ఇలాంటి ఆర్టీసీలో విలీనం చేయడము, బ్లడ్ విన్నర్స్ వాళ్ళకు డైరెక్ట్ రెగ్యులర్ ఇవ్వడం, కొన్ని దాదాపుగా 33లో మాకు 100%గా నచ్చింది. దానికి మేము జేఏసీ హుస్నాబాద్ ఆర్టీసీ జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులను ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యలైన దృష్టి తీసుకుపోయినప్పుడు అయ్యా మమ్మల్ని ఇట్లా బూరకిచ్చారు, ప్రభుత్వం అధికారులకు వచ్చి ఆర్టీసీ సంఘాలు కూడా లేకుండా చేసారు. మా ఆర్టీసీ వర్కర్లను ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మాట ఇచ్చి కూడా ఆయన తప్పుకున్నాడు. మరి మీరన్నా ఆ మాట మాకు ఇస్తే మేమంతా ఆర్టీసీ కార్మికులంతా ముక్తకంఠంతో మీకు ఓట్లేసి ఇవాళ ప్రజాపాలన వీళ్ళు ఏంటంటే కొంచెం ప్రభుత్వం కొంచెం సత్కారం చేసిన విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే సంఘాలు లేవు, ఈ జేఏసీ 4-5 యూనియన్లు తయారైనాయి. ఆ యూనియన్లు పట్టుకొని ఇవాళ ప్రభుత్వం దూరం తీసుకొచ్చింది. అయినా ఇవాళ అన్ని జేఏసీ అంతా నాయకత్వం ఏకమై ప్రభుత్వం చర్చలు పిలిచిన తర్వాత అందరు మీకు కూర్చున్నాక సీఎం గారు చొరవ తీసుకొని ఏదైనా కూడా ఒక మంత్రివర్గాన్ని ఏర్పడిన రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులంతా సీఎం గారికి రుణపడి ఉన్నాం. ఇవాళ మన తెలంగాణలో కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మనం అంతా రుణపడి ఉన్నాం. ఇంత పెద్ద ఆనాడు 40 రోజులు సమ్మె చేస్తే చంద్రశేఖరరావు 36 మంది కార్మికులు చనిపోయినా కూడా చెల్లించలే. ఇవాళ 3 రోజులకే ఒక్క మా శంకర్ గౌడ్ నర్సంపేట డిపోలో పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే